Hello everyone and welcome to Law Set Adda and welcome to 500 MCQ series part 8. So part 8 కొంచెం లేట్ అయింది బట్ అయినా కానీ మనం స్టార్ట్ చేసాము. సో పార్ట్ 8లో మనం లీగల్ మ్యాగ్జిమ్స్ అండ్ ఫారెన్ ఫ్రేజెస్కి సంబంధించిన క్వశ్చన్స్ చూద్దాం. సో లీగల్ మ్యాగ్జిమ్స్ అంటే మీకు తెలుసు ఒక లీగల్ టర్మ్ ఇస్తాడు, మోస్ట్లీ లాటిన్లో ఉంటుంది అండ్ దాని మీనింగ్ అడుగుతాడు. సో దీనికి సంబంధించిన వెయిటేజ్ ఒకసారి మనం చూసుకుంటే గత 5 yearsలో అట్లీస్ట్ 1 to 4 క్వశ్చన్స్ అనేవి ఎగ్జామ్లో అడుగుతుండు అండ్ కొన్నిసార్లు చాలా ఎక్కువ క్వశ్చన్స్ కూడా అడిగిండు. ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ లా సెట్ 5 year 2021 పేపర్లో 2021లో 11 క్వశ్చన్స్ అడగడం జరిగింది. సో కొన్నిసార్లు 4 questions 3 questions ఇట్లా అడుగుతున్నాడు. సో దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం. రీసెంట్గా జరిగిన 2024 ఎగ్జామ్లో కూడా 3 yearలో షిఫ్ట్ 1లో 3, షిఫ్ట్ 2లో 3 questions అండ్ 5 yearలో 2 questions, 3 yearలో 2 questions అండ్ ఏపీ 5 yearలో కూడా 4 questions అడగడం జరిగింది. సో దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఫస్ట్ ఇక్కడ అడిగినటువంటి టర్మ్ ఏంటంటే యాబ్ ఇనిషియో. సో యాబ్ ఇనిషియో అంటే ఏంది? సో ఇనిషియో అంటే బిగినింగ్ లేదా స్టార్ట్ నుండి అని అర్థం. సో యాబ్ ఇనిషియో అంటే ఏంది? ఫ్రమ్ ద బిగినింగ్. సో మనందరం కాంట్రాక్ట్ లా చాప్టర్లో ఆల్రెడీ డిస్కస్ చేసినాము దట్ మైనర్స్ కాంట్రాక్ట్ ఇస్ వాయిడ్ యాబ్ ఇనిషియో. అంటే మైనర్ ఒకవేళ కాంట్రాక్ట్ లోపలికి ఎంటర్ అయితే అది దట్ ఈస్ వాయిడ్ ఫ్రమ్ ద బిగినింగ్, ముందు నుండే చెల్లదు అని అర్థం. సో యాబ్ ఇనిషియో అంటే ఏంది? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇట్? ఫ్రమ్ ద బిగినింగ్, మొదటి నుంచి అని అర్థం. నెక్స్ట్ అడ్హాక్. సో అడ్హాక్ అంటే ఏంటంటే ద మీనింగ్ ఆఫ్ అడ్హాక్ ఇస్ టెంపరరీ. సో ఇప్పుడు మన సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్ట్స్లో విల్ హ్యావ్ ద కాన్సెప్ట్ ఆఫ్ అడ్హాక్ జడ్జెస్. అడ్హాక్ జడ్జెస్ అంటే టెంపరరీ జడ్జెస్, ఒక పర్టికులర్ కేసు కోసం వస్తారు తర్వాత వెళ్ళిపోతారు. అండ్ మన పార్లమెంటరీ కమిటీస్లో కూడా వీ హ్యావ్ అడ్హాక్ కమిటీస్. సో అడ్హాక్ కమిటీస్ అంటే టెంపరరీ కమిటీస్, ఒక పర్టికులర్ పర్పస్ కోసం మనం ఆ కమిటీని ఇస్తాం, అది అయిపోయిన తర్వాత వీ విల్ క్లోజ్ ఇట్. సో అడ్హాక్ అంటే ఏంది? టెంపరరీ. ఇక్కడ టెంపరరీ అని ఏ మీనింగ్ వస్తుంది? ఫర్ అ స్పెసిఫిక్ పర్పస్, అంటే ఒక స్పెసిఫిక్ పర్పస్ కోసం మనం చేస్తాము, తర్వాత వీ విల్ అబాలిష్ ఇట్. సో అడ్హాక్ ఫ్యాకల్టీ అంటే టెంపరరీ ఫ్యాకల్టీ, అడ్హాక్ జడ్జ్ అంటే టెంపరరీ జడ్జ్ అని అర్థం. సో దిస్ ఈస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ టర్మ్. నెక్స్ట్ ఇన్ రీ. ఇన్ రీ అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇన్ రీ? ఇన్ ద మ్యాటర్ ఆఫ్, రైట్? సో ఇన్ ద మ్యాటర్ ఆఫ్ కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ, లేదా ఇన్ ద మ్యాటర్ ఆఫ్ సమ్ గోలక్నాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్. సో ఏదైనా ఒక కేసుని మనం ఏమంటాము? ఇన్ రీ అంటే ఇన్ ద మ్యాటర్ ఆఫ్. నెక్స్ట్ చూద్దాం అల్ట్రా వైర్స్. అల్ట్రా వైర్స్ అంటే ఏంది? బియాండ్ ద పవర్స్, అంటే పవర్కి మించి అని అర్థం. పవర్ దాటి పనిచేయడాన్ని ఏమంటాము? అల్ట్రా వైర్స్. ఎప్పుడైనా మన పార్లమెంట్ తన పవర్కి మించి లాని తయారు చేసినప్పుడు సుప్రీంకోర్టు ఏమని చెప్తుంది? దిస్ ఈజ్ అల్ట్రా వైర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. అంటే కాన్స్టిట్యూషన్కి బియాండ్ వెళ్తుంది, లేదా మీ పవర్కి బియాండ్ మీరు చేస్తున్నారు అని అర్థం. నెక్స్ట్ సైనడై. సైనడై అంటే వితౌట్ అ డే బీయింగ్ అపాయింటెడ్ అని అర్థం. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ ఉన్నాడు, ఇట్స్ సమ్ అక్షయ్ అనుకుందాం ఏని, అండ్ అక్షయ్ తన ఫ్రెండ్ భరత్ని కలుస్తాడు. భరత్ని కలిసిన తర్వాత వాళ్ళిద్దరు వెళ్తారు, దిల్ గో టు నిలోఫర్, నో ప్రమోషన్ టు నిలోఫర్. అండ్ నిలోఫర్కి వెళ్ళి ఛాయ్ తాగి అన్ని చేసిన తర్వాత సరే మళ్ళీ కలుద్దామని చెప్తారు. మళ్ళీ కలుద్దామంటే ఎప్పుడు కలుస్తాము? డేటే మనం అపాయింట్ చేయలేదు. సో వాట్ దే ఆర్ సేయింగ్, వీ విల్ మీట్ సైనడై, మనం కలుద్దాము బట్ ఎప్పుడు అనేది వీ హ్యావ్ నాట్ డిసైడెడ్ అబౌట్ ద డేట్. సో సైనడై అంటే వితౌట్ అ డే బీయింగ్ అపాయింటెడ్. సో పార్లమెంట్లో ప్రతి ఒక్క సెషన్లో లాస్ట్ సెషన్ ఎప్పుడైతే జరుగుతుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వింటర్ సెషన్ జరుగుతుంది, వింటర్ సెషన్లో లాస్ట్ సెషన్ జరిగేటప్పుడు మనం హౌస్ని అడ్జార్న్ చేస్తాం, అంటే వాయిదా వేస్తాము. సైనడై, వీల్ అడ్జార్న్ ఇట్ సైనడై అంటే వాయిదా వేస్తాము, బట్ నెక్స్ట్ డేట్ ఎప్పుడో ఆ రోజు మెన్షన్ చేయము, తర్వాత వీ విల్ మెన్షన్ ఇట్, రైట్? దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సైనడై అంటే వితౌట్ డే బీయింగ్ అపాయింటెడ్. నెక్స్ట్ క్విడ్ ప్రోక్యో. క్విడ్ ప్రోక్యో అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ క్విడ్ ప్రోక్యో? ప్రొవైడింగ్ సంథింగ్ ఇన్ ఎక్స్చేంజ్ ఆఫ్ అదర్ థింగ్. సో క్విడ్ ప్రోక్యో మనం ఆల్రెడీ కాంట్రాక్ట్ లా చాప్టర్లో చాలా డీటెయిల్గా డిస్కస్ చేసినాం, రైట్? సో కన్సిడరేషన్ అనేది ఇట్ ఈస్ అ క్విడ్ ప్రోక్యో అంటే సంథింగ్ ఇన్ ద ఎక్స్చేంజ్ ఆఫ్ అదర్ థింగ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ప్రోరేటా. ప్రోరేటా అంటే ఇన్ ప్రపోర్షన్, రైట్? సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక టాస్క్ ఇచ్చిన, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పారాడైజ్ కాదు, డేసీ అనే ఒక బిర్యానీ ఉంది. అండ్ వీళ్ళకి నేను ఏం చేస్తున్నానంటే
100 kgs బిర్యానీ ఆర్డర్ ఇచ్చిన, 100 kgs బిర్యానీ చేయని ఒక 1 lakh రూపీస్ ఇచ్చేసిన వాళ్ళకి. బట్ మనోడు ఏం చేస్తాడంటే అన్నీ అయిపోయిన తర్వాత సార్ 100 kgs లేదు, ఓన్లీ 80 kgs ఉంది అని చెప్తాడు. సరే మళ్ళీ 80 kgs అనేది చేసిండు కదా, 80 kgs బిర్యానీ చేసిండు. సో ఇప్పుడు నేను 2 ఆప్షన్స్ చేయొచ్చు. ఒకటి బిర్యానీని కంప్లీట్గా క్యాన్సిల్ చేయొచ్చు, నాకు 100 కావాలి 80 వద్దు అని, లేదా ఐ కెన్ పే హిమ్ ఆన్ అ ప్రోరేటా బేసిస్. అంటే అతను ఎంతైతే ప్రపోర్షన్ చేసిండో దానికి తగినట్టు ఐ కెన్ పే హిమ్. సో పేయింగ్ హిమ్ ఆన్ ఏ ప్రోరేటా బేసిస్. అంటే ఇప్పుడు 100 kgsకి నేను 1 lakh రూపీస్ ఇస్తున్నా అంటే 80 kgsకి ఎంత ఇవ్వాలి అది కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. సో ప్రోరేటా అంటే ఇన్ ప్రపోర్షన్ టు. నెక్స్ట్ అలియాస్. అలియాస్ అంటే మీ అందరికి తెలుసు, అలియాస్ అంటే అదర్వైజ్, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ భరత్ అలియాస్ మహేష్. భరత్కు ఉన్నటువంటి ఇంకో పేరు అతన్ని మహేష్ అని కూడా పిలుస్తారు. సో దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ అమైకస్ క్యూరే. అమైకస్ క్యూరే అంటే ఎవరు? ఫ్రెండ్ ఆఫ్ ద కోర్ట్. మనం ఆల్రెడీ దీన్ని మన లీగల్ మ్యాగజైన్స్ చాప్టర్లో చాలా డీటెయిల్గా డిస్కస్ చేసినాం. నెక్స్ట్ ఉబి జస్ ఇబి రెమెడియం. సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాము. జస్ అంటే ఏంది? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ జస్? రైట్. రెమిడియం అంటే రెమిడీ, పరిష్కారం. సో ఉబి జస్ ఇబి రెమిడియం అంటే వేర్ దెర్ ఇస్ అ రైట్ దెర్ ఇస్ అ రెమిడీ. ఎక్కడైతే మనకు హక్కు ఉంటుందో ఆ హక్కు వాయిలేట్ అయినప్పుడు మనకు ఖచ్చితంగా ఒక రెమిడీ అనేది కూడా ఉంటుంది. సో ఉబి జస్ ఇబి రెమిడియం అంటే వేర్ దెర్ ఇస్ అ రైట్ దెర్ ఇస్ అ రెమిడీ. నెక్స్ట్ రెస్ కమ్యూన్స్. సో కమ్యూన్స్ అంటే ఇక్కడ కమ్యూనిటీ. సో ఎవరైతే క్లాసెస్ అటెండ్ అవ్వరో, నార్మల్గా వెళ్ళి ఎగ్జామ్ రాసిన వాళ్ళు కమ్యూన్స్ కమ్యూనిటీ రెండు సేమ్ ఉన్నాయి కదా అని ఈ డీని మార్క్ చేసి వస్తారు. బట్ దిస్ ఇస్ అబ్సల్యూట్లీ రాంగ్. రెస్ కమ్యూన్స్ అంటే థింగ్స్ బిలాంగింగ్ టు ఎవ్రీబడి. సో కమ్యూన్స్ అంటే ఎంటైర్ కమ్యూనిటీకి చెందినటువంటి సామాన్ అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్, గాలి ఉంది. గాలి ఎవరి ప్రాపర్టీ? ప్రతి ఒక్కరి ప్రాపర్టీ. లేదా ఫర్ ఎగ్జాంపుల్ సమ్ వాటర్. వాటర్ అంటే మన నార్మల్ ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్, లేకపోతే విరాట్ కోహ్లీ తాగే బ్లాక్ ఆల్కలైన్ వాటర్ కాదు. వాటర్ అంటే నార్మల్ మన గంగా వాటర్ కానీ లేదా జనరల్ వాటర్ ఏదైతుందో దిస్ ఈజ్ ఆల్ ద కమ్యూనిటీస్ ప్రాపర్టీ, రైట్? సో లేదా జనరల్ పార్క్ ఏదైనా ఉన్నా కానీ, సో పబ్లిక్ బిల్డింగ్ ఏదైనా, ఆల్ ఆఫ్ దిస్ ఇస్ వాట్ రెస్ కమ్యూన్స్ అంటే థింగ్స్ బిలాంగింగ్ టు ఎవ్రీబడి. నెక్స్ట్ కార్పస్ జ్యూరిస్. కార్పస్ జ్యూరిస్ అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ జ్యూరిస్? జ్యూరిస్ అంటే ఏంది? జ్యూరిస్ అంటే లా. కార్పస్ జ్యూరిస్ అంటే బాడీ ఆఫ్ లా. మనం ఆల్రెడీ హెబియస్ కార్పస్ లో కార్పస్ గురించి డిస్కస్ చేసినాం. కార్పస్ అంటే బాడీ, జ్యూరిస్ అంటే లా. సో బాడీ ఆఫ్ లా. నెక్స్ట్ పర్సోనా నాన్ గ్రేటా. ఫస్ట్ దీన్ని డీకోడ్ చేద్దాము. పర్సోనా అంటే పర్సన్. గ్రేటా, గ్రేటా అంటే గ్రీటింగ్ సంబడి లేదా వెల్కమింగ్ సంబడి, రైట్? వెల్కమ్ ఆర్ గ్రీట్ సంబడి. నాన్ గ్రేటా అంటే నాట్ వెల్కమబుల్. అంటే ఎవరైతే ఒక పర్సన్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ని మనం ఆహ్వానిస్తున్నాం లోపలికి, అతని లోపలికి వస్తే మనం చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. సో వాట్ వీ విల్ కాల్ హిమ్? పర్సోనా గ్రేటా. హీఈస్ అన్ యాక్సెప్టబుల్ పర్సన్. వెరస్ మనకు వద్దు అనుకునే వాళ్ళని మనం ఏమంటాము? పర్సోనా నాన్ గ్రేటా. సో పర్సోనా నాన్ గ్రేటా అనేది ఇంటర్నేషనల్ లాకి సంబంధించినటువంటి మ్యాగజిమ్. సో ఇది జనరల్గా ఎనిమీ ఏలియన్స్కి యూజ్ చేస్తాము. ఎనిమీ ఏలియన్స్ అంటే మన దేశంతో ఎవరికైతే మంచి సంబంధాలు ఉండే వాళ్ళని మనం ఏమంటాము? పర్సోనా నాన్ గ్రేటా. నెక్స్ట్ లెక్స్ లొసై. లెక్స్ లొసై అంటే ఏంది? లెక్స్ అంటే ఆల్రెడీ చెప్పిన లెక్స్ అంటే లా, లొసై అంటే ల్యాండ్ లేదా ప్లేస్ లేదా టెరిటరీ ఎట్సెట్రా, రైట్? సో లెక్స్ లొసై అంటే ఏంది? లా ఆఫ్ అ ప్లేస్ ఆర్ ఎగ్జామ్లో లా ఆఫ్ ద ల్యాండ్ అని కూడా అడగచ్చు. సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది ఇట్ ఈస్ అ లెక్స్ లొసై ఆఫ్ ఇండియా, ఇట్ ఈస్ అ లా ఆఫ్ ద ల్యాండ్ ఆఫ్ ఇండియా. సో ఇది కూడా ఎగ్జామ్లో అడగచ్చు. ఆల్రెడీ అడిగిండు ఇవన్నీ క్వశ్చన్స్, ప్రతి ఒక్క క్వశ్చన్ నేను ఇక్కడ డిస్కస్ చేసేది ఆల్రెడీ ఎగ్జామ్లో అడిగిండు. సో యూ హ్యావ్ టు పే 100% అటెన్షన్ టు ఇట్. నెక్స్ట్ రేషియో డెసిడెండి. రేషియో డెసిడెండి అంటే ఏంది? రేషియో అంటే రేషనల్ లేదా రీజన్, డెసిడెండి అంటే డెసిజన్. సో ఒక కోర్టు జడ్జ్మెంట్ ఇవ్వడానికి ఇచ్చేటటువంటి రేషనల్ లేదా రీజన్ని వాట్ డు వి కాల్ ఇట్? రేషియో డెసిడెండి. కేవలం ఆ పార్ట్ ఆఫ్ ద జడ్జ్మెంట్ అంటే రేషియో డెసిడెండికి మాత్రమే పవర్ అండ్ అథారిటీ అనేది ఉంటుంది. దాన్ని మనం నెక్స్ట్ జడ్జ్మెంట్లో కూడా వేరే కేసులో యూజ్ చేయొచ్చు. సో రేషియో డెసిడెండి అంటే ఏంది? ఎ పార్ట్ ఆఫ్ ద జడ్జ్మెంట్ దట్ పొజెసెస్ అథారిటీ. సో దిస్ ఈస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఆర్బిటర్ డిక్టా. ఆర్బిటర్ డిక్టా అంటే ఏంది? ఆర్బిటర్ డిక్టా అంటే
కోర్టు ఒక జడ్జ్మెంట్ ఇచ్చేటప్పుడు చేసిన ఏదైనా ఒక స్టేట్మెంట్ అది జడ్జ్మెంట్కి సంబంధించింది అయి ఉండొచ్చు, అయి ఉండకపోవచ్చు కూడా, రైట్. ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు ద జడ్జ్మెంట్. సో ఇక్కడ ఏమనుంది, అన్ ఒపీనియన్ గివెన్ బై ద కోర్ట్ నాట్ నెసెసరీ ఫర్ ద డెసిషన్, రైట్. సో దాన్ని మనం ఏమంటాము, ఆబిటర్ డిక్టా. దీన్ని మనం ఆల్రెడీ డీటెయిల్గా డిస్కస్ చేసినాము లీగల్ మ్యాక్సిమ్స్ చాప్టర్లో. నెక్స్ట్ డయింగ్ ఇంటర్స్టేట్. సో మనము ఫ్యామిలీ లా చాప్టర్లో, మన లీగల్ యాప్టిట్యూడ్ కోర్సులో ఉన్న ఫ్యామిలీ లా చాప్టర్లో ఆల్రెడీ డిస్కస్ చేసినాము ఇంటర్స్టేట్ సక్సెషన్ అంటే ఏంది, టెస్టమెంటరీ సక్సెషన్ అంటే ఏంది అని. సో ఇక్కడ ఇంటర్స్టేట్ సక్సెషన్ అంటే ఏంది, ఇంటర్స్టేట్ సక్సెషన్ అంటే మనము ఒక వీలునామా రాయకుండా చనిపోవడం. సో ఇక్కడ ఏది ఉందో ఆప్షన్ చూడండి, డైడ్ వితౌట్ మేకింగ్ అ విల్. సో వీలునామా రాయకుండా చనిపోతే విల్ కాల్ ఇట్ యాజ్ డయింగ్ ఇంటర్స్టేట్. అడ్జుడికేషన్. అడ్జుడికేషన్ అంటే ఏంది, చాలా సింపుల్, మనం ఆన్సర్ చేయొచ్చు, ఎ డెసిషన్ గివెన్ బై ద కోర్ట్. నెక్స్ట్ కేవియట్ ఎంప్టర్. కేవియట్ ఎంప్టర్ అంటే ఏంది, కేవియట్ ఎంప్టర్ అంటే లెట్ ద బయర్ బి అవేర్. కేవియట్ అంటే ఇట్ ఈస్ అ టైప్ ఆఫ్ వార్నింగ్ లేదా ఇన్ఫర్మేషన్ లేదా నోటీస్ ఎట్సెట్రా, రైట్. సో దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వాలంటీ నాన్ ఫిట్ ఇంజూరియా. సో వాలంటీ నాన్ ఫిట్ ఇంజూరియా అంటే వాలంటీ అంటే వాలంటరీగా, ఇంజూరియా అంటే ఇంజరీ. మనం ఆల్రెడీ మన లా ఆఫ్ టార్ట్స్ చాప్టర్లో డిస్కస్ చేసినాం. ఇంజరీ అంటే ఏంది, వయలేషన్ ఆఫ్ లీగల్ రైట్. సో వాలంటీ నాన్ ఫిట్ ఇంజూరియా, ఎవరైతే వాలంటరీగా ఏదైనా చేయడానికి ఒప్పుకుంటారో దే ఆర్ నాట్ ఫిట్ ఫర్ ఇంజరీస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక క్రికెట్ స్టేడియంకి వెళ్ళిన ఐపీఎల్ చూడడానికి, రైట్. బట్ సడన్గా బాల్ వచ్చి నా నెత్తికి తాకుతుంది. సో అప్పుడు నేను వెళ్ళి ఐపీఎల్ ఆర్గనైజర్స్ మీద లేకపోతే ఏదైనా ఒక టీం మీద లేకపోతే బ్యాట్స్మెన్ మీద కేసు అయ్యొచ్చా? అబ్సల్యూట్లీ నాట్. ఎందుకంటే నేను స్టేడియం లోపలికి ఎంటర్ అయిన వెంటనే ఐఎమ్ గివింగ్ కన్సెంట్. నాకు బాల్ దాకొచ్చు, బ్యాట్ దాకొచ్చు, హెల్మెట్ కూడా దాకొచ్చు. సో ఐ కెనాట్ ఫైల్ ఎ కేస్ అగేన్స్ట్ దమ్ బేస్డ్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ వాలంటీ నాన్ ఫిట్ ఇంజూరీ. ఎప్పుడైతే మనము కన్సెంట్ ఇస్తామో వీఆర్ నాట్ ఫిట్ ఫర్ ఇంజరీస్. సో ఇక్కడ వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్, టు అ విల్లింగ్ పర్సన్ ఇంజరీ ఈస్ నాట్ డన్. సో ఇది పార్ట్ 8 ఆఫ్ 500 MCQ సిరీస్. మీకు పార్ట్ 8 నచ్చినట్టయితే కింద 9 అని కామెంట్ చేయండి, సో దట్ పార్ట్ 9 ఆఫ్ 500 MCQ సిరీస్ మీ ముందుకు వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బై.